ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. లోక్సభలో ఒక సీటు ఖాళీగా ఉండడంతో 542 మంది సభ్యులు, రాజ్యసభలో 6 సీట్లు ఖాళీగా ఉండడంతో 239 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ఉభయ సభల్లో మొత్తం 781 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొనాల్సి ఉండగా బీఆర్ఎస్, బీజేడీ ఓటింగ్కు దూరంగా ఉండనున్నాయి. దీంతో 770 మంది మాత్రమే ఓటింగ్లో పాల్గొననున్నారు. వీరిలో 386 ఓట్లు ఎవరికి లభిస్తే వారు ఉపరాష్ట్రపతి అవుతారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్, సమాజ్వాదీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, శివసేన, ఉద్దవ్ ఠాక్రే వర్గం, ఇక ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, ఆర్జేడీ, వామపక్షాలు, ఇండియా కూటమిలోని ఇతర పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమికి కనీసం 323 ఓట్లు లభించే అవకాశాలున్నాయి. దాదాపు 100 ఓట్లకు పైగా వ్యత్యాసం కనిపిస్తున్నప్పటికీ సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇరు వర్గాలు గట్టి ప్రయత్నాలు చేశాయి. Today is a very crucial day, sir. आपका इलेक्शन है आज रिपीट। क्या कहेंगे सर इस पर? और सर ये हटाओ ना यार, भाई कैमरा। सर कितने आश्वस्त हैं आप जीत को लेकर? पूरा। सर माइक थोड़ा नीचे कर लो। तो यार क्या बोल रहे हो? और सर अंतरात्मा की बात आपने की है, क्या लगता है क्रॉस वोटिंग होगा? क्रॉस वोटिंग का शब्द आज तक मैं कभी इस्तेमाल कर मैं सिर्फ अंतरात्मा की आवाज़ जगाने के लिए कोशिश करें। आई डिड नॉट से क्रॉस वोटिंग। सर अगर आप जीतते हैं तो फिर क्या कहेंगे सर? प्रायोरिटी क्या होगी आपकी जीतने के बाद? अब इससे पहले बात कर सर आपको लेकर होम मिनिस्टर ने बहुत सारी बातें कही, बीजेपी ने बहुत सारी बातें। आप क्या पूछ रहे हैं आप? सर एनडीए के साथ कितने दिन के बाद आप पूछे? रोज बोलते रहूंगा क्या? सर एनडीए के सांसदों से कुछ कहना चाहेंगे आज के दिन? ఎన్డీఏకు 436 మంది సంఖ్యాబలం ఉంది. బీజేపీకి టీడీపీ, జేడీయూ, శివసేన, షిండే వర్గం, లోక్ జనశక్తి, అన్నాడీఎంకే, జేడీఎస్, జనసేన, రాష్ట్రీయ లోక్దళ్, అప్నాదళ్, ఎన్సీపీ, అజిత్ పవార్ వర్గంతో సహా పలు పార్టీలు, పలువురు స్వతంత్ర సభ్యులు, నామినేటెడ్ సభ్యులు మద్దతిస్తున్నాయి. ఒకరు బాల్యం నుంచి హిందుత్వ భావజాలంతో ఎదిగిన జాతీయవాది అయితే మరొకరు సోషలిస్ట్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఉదారవాది.
ఉపరాష్ట్రపతి పదవికి మంగళవారం జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున సిపి రాధాకృష్ణన్, ఎన్డీఏ కూటమి తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య జరుగుతున్న పోటీ గతంలో ఎన్నడూ లేని విధంగా సైద్ధాంతిక సమరాన్ని తలపిస్తోంది. 2 సార్లు లోక్సభకు ఎన్నికై మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న అత్యంత వివాదరహితుడు సిపి రాధాకృష్ణన్ దాదాపు 2 దశాబ్దాల పాటు హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిలో ఎవరిని ఉపరాష్ట్రపతి పదవికి ఉభయ సభల పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారో అన్నది నేడు సాయంత్రానికి తేలనుంది. సంఖ్యాబలం రీత్యా చూస్తే ఎన్డీఏ అభ్యర్థి మెజారిటీ ఓట్లతో నెగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరు వర్గాలు ఈ ఎన్నికలో సాధ్యమైనన్ని ఎక్కువ ఓట్లు సాధించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇక చెల్లని ఓట్లపై 2 కూటమిల్లో ఆందోళన నెలకొంది. 2022లో 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకపోవడమే దీనికి కారణం. ఎంపీలు తమ ఓటింగ్ ప్రాధాన్యాలను అక్షరాల్లో కాకుండా అంకెల ద్వారా సూచించాలని, కానీ కొందరు అది గ్రహించలేకపోతున్నారు అని కొందరు చెబుతున్నారు. అంతేకాక ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిర్దిష్ట పెన్నులతోనే వారు తమ ప్రాధాన్యాలను తెలపాల్సి ఉంటుంది. మరే ఇతర పెన్నులు వాడినా ఓటు చెల్లదు. ఈ నేపథ్యంలో ఎంపీలకు మాక్ పోలింగ్ నిర్వహించారు.